సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ సైలెంట్ గా ఇక్కడ నిలబడిపోయాడేంటి? ఈయనింకా షాక్లోనే ఉన్నాడు. అయ్యా కానిస్టేబుల్ గారు, మీ సార్ని కొంచెం తీసుకెళ్ళండి. సార్, సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఈ లోకంలో స్థానం లేదు సార్. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. వచ్చిన కవర్లో నా భవిష్యత్తు ఉంది అనుకుంటే ఇన్స్పెక్టర్ భవిష్యత్తు ఉందేంటో. అలా హేళనగా మాట్లాడకూడదు నందిక. ఇన్స్పెక్టర్, ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ ఏదైనా సాధించాలని అనుకోండి, అంతేగాని ఏదో ఒకటి చేసి సంచలనాలు సృష్టించాలని అనుకోకండి. దుష్ప్రచారం మిమ్మల్ని బలికొంటుందని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 6 నెలల దాకా ఏమీ సాధించలేడక్క. ఇన్స్పెక్టర్, నీలాంటి ఫైరింగ్ పోలీస్ ఆఫీసర్స్కి ఎప్పుడో గాని సెలవులివ్వరు. 6 నెలలు గుళ్ళు గోపురాలు తిరిగి మనశ్శాంతిని సంపాదించుకో. వెళ్ళిపోతున్నాను, కానీ ఏదో ఒకరోజు మీరు ఈ కేసులో ఇరుక్కుంటారు. చట్టం కళ్ళు కప్పొచ్చు, కానీ తప్పించుకోలేరని గుర్తుపెట్టుకోండి. పెద్దవాళ్ళందరూ ప్రోగ్రాం సవ్యంగా జరగాలని ఆశిస్తూ ఉంటే నీ ఆవేశపూరితమైన డైలాగులు ఎవరయ్యా వినేది? నా మాట విని వెళ్ళు. రండి సార్, సంబరపడిపోతున్న వీళ్ళందరి మధ్య ఉంటే ఇంకా బాధగా ఉంటుంది. వెళ్దాం సార్. వెల్, మన కాలేజ్ మీద ఎటువంటి మచ్చ పడకుండా ఈ సమస్య ఇక్కడితో సమసిపోయింది. ఎక్కడ చేదు వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన పడ్డాను. మన అందరి నోళ్ళు తీపి అవ్వాలి అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం తెచ్చిన కేక్ కట్ చేయాలి. కేక్ ప్లీజ్. రాణి, రిపోర్ట్ రివర్స్ అయింది. ఈ రిజల్ట్ కూడా తారుమారవ్వాలి. ఆ భూమే ఫస్ట్ వస్తుందంటావా? ఏమో, అందుకే అంటున్నాను. రిజల్ట్ కవర్ ఇక్కడుంది చూసావా, దాన్ని రిమార్క్ చెయ్యి. అదంతా నేను చూసుకుంటానుగా, నువ్వు పద. కేక్ అంటేనే భూమే కోయితారట. ఆడికి పోతే మనల్ని కోత్తారు. మరి ఆ నందికాడికి పోతాందే. ముక్తాదేవమ్మ గారి మనవరాలు కాబట్టి పోతాది. మనమెవలం చదువుకోనికి వచ్చిన వాళ్ళం అంతే. అవునంతే. ముక్తాదేవి గారు, నా కోరికను మన్నించాలి. భూమిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తారా? పోటీదారులిద్దరూ సరైన దారుల్లో ఉండాలి. నందిక ఇక్కడుందంటే భూమి కూడా ఉండాలి కదా. రామ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.